బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్ర స్థాయిలో ఉప్పు నిప్పులా ఉండే పార్టీలు క్షేత్రస్థాయిలో మాత్రం ఒకటయ్యాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్లకు బీజేపీ మద్దతు ఇవ్వడంపై రచ్చ నడుస్తోంది. రాష్ట్ర నాయకత్వం మాత్రం ఈ విచిత్ర పొత్తులతో తమకు ఎలాంటి సంబంధం లేదని, తాము ఏ తీర్మానం చేయలేదని అంటోంది. బీజేపీ నేతల తీరుతో పార్టీ క్యాడర్ గందరగోళంలో పడింది. తాజా పరిణామాల నేపథ్యంలో బీజేపీ డబుల్ గేమ్ ఆడుతోంది అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్తో సైలెంట్ డీల్పై క్యాడర్ మండిపడుతోంది. ఇది తాత్కాలిక సర్దుబాట లేక రాజకీయ తప్పిదమా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రస్తుత పరిణామాలు చూస్తే రాష్ట్ర నాయకత్వం మాటలు వేరు, క్షేత్రస్థాయిలో లెక్కలు వేరు అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ అవినీతిపై పోరాడుతున్నామని ఒకవైపు, కాంగ్రెస్ వైఫల్యాల్ని ఎండగడుతున్నామని మరొక వైపు చెబుతున్న బీజేపీ నేతలు స్థానికంగా వారితోనే జత కట్టడం చూసి సామాన్య కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. రాబోయే ఎన్నికల్లో ఈ ప్రభావం ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. స్థానికంగా విప్పు లేకుండా ఎవరైనా అట్లా చేస్తే చేసిండొచ్చు. అది మా దృష్టికి రాలే, మాతో పర్మిషన్ తీసుకోలేదు. అక్కడ ఎక్కడెక్కడ అవి జరిగినాయని చెప్పేసి మేము అడుగుతాము. దానికి పార్టీ నిర్ణయంతో సంబంధం లేదు. స్థానిక పరిస్థితుల్లో వాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకుండొచ్చు, కానీ అది స్టేట్ నిర్ణయం కాదు. ఇది మాత్రం వాళ్ళు మూడు పార్టీలు కూడా వాళ్ళు స్టేట్ హెడ్ క్వార్టర్స్తో నిర్ణయం చేసుకుని బీజేపీని పెరగనీయొద్దు అని చెప్పేసి తీసుకున్న నిర్ణయం ఇది. మున్సిపల్ ఎన్నికల్లో విచిత్ర పొత్తులు కనిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో చాలా చోట్ల బీఆర్ఎస్తో, చాలా చోట్ల కాంగ్రెస్తో బీజేపీ కలిసి వెళ్ళినటువంటి దాని పట్ల కార్యకర్తలు ఒకంత అయోమయానికి గురవుతున్న పరిస్థితి. సో ఇందాక మనం చూసాం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతున్నారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా కొంత అట్లా కలిసి వెళ్ళొచ్చు ఏమో, కానీ ఏ రాజకీయ పార్టీ స్టేట్ వైజ్గా అంటే ఒక అధికారికంగా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు అని చెబుతున్నారు రామచంద్రరావు. మా ప్రతినిధి వెంకట్ మరింత సమాచారం అందిస్తారు. ఎస్ వెంకట్, బీజేపీ ఎక్కడెక్కడ బీఆర్ఎస్తో కాంగ్రెస్తో కలిసి వెళ్ళాయి. సో ఈ విషయంలో బీజేపీ కార్యకర్తల అయోమయానికి కారణం ఇంకా ఏం తెలుస్తోంది? ఖచ్చితంగా రాజేష్, ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజలు ఒక వినూత్నమైనటువంటి తీర్పు ఇవ్వడంతో బీజేపీ ఎటూ తేల్చుకోలేని పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకే పార్టీ, ఏ పార్టీతో పొత్తు లేకుండా ఒంటరిగానే ముందుకు వెళ్తాం, ఖచ్చితంగా మంచి ఫలితాలు సాధిస్తాం, మున్సిపాలిటీల్లో ప్రత్యామ్నాయంగా నిలుస్తామని చెప్పుకున్నటువంటి బీజేపీ ఈ ఫలితాలు అంతా కూడా ఒక గందరగోళ వాతావరణాన్ని పార్టీలో సృష్టించిందని చెప్పుకోవచ్చు. ముందు నుంచి కూడా మద్దతు లేదు, ఒకవేళ గెలిచిన తర్వాత కూడా ఎలాంటి మద్దతు లేకుండా ఇండిపెండెంట్గానే ప్రతిపక్షంలో ఉండిపోతాం, ఎవరికి మద్దతు ఇచ్చేది లేదు, మద్దతు ఇచ్చి పదవులు పంచుకునేది లేదన్నది కూడా చాలా స్పష్టంగా చెప్పింది బీజేపీ. కానీ తీరా నిన్న జరిగినటువంటి ఏదైతే మేయర్ కావచ్చు, చైర్మన్, వైస్ చైర్మన్ల పదవులకు సంబంధించి ఇటు వినూత్నంగా బీఆర్ఎస్తో కొన్ని చోట్ల, అటు కాంగ్రెస్తో కొన్ని చోట్ల పదవులు పంచుకోవడం పార్టీలో చర్చనీయాంశంగా మారుతుంది. అటు ఈ పదవుల పంచాయతీ పైన కూడా ఇటు రాష్ట్ర నాయకత్వాన్ని అడిగినప్పుడు రాష్ట్ర నాయకత్వానికి సంబంధం లేకుండానే గ్రౌండ్ లెవెల్లో పదవులు తీసుకున్నారు, పొత్తులు పెట్టుకున్నారు, మద్దతు తీసుకున్నారు అన్నది రాష్ట్ర నాయకత్వం చెప్తుంది. కానీ రాష్ట్ర నాయకత్వం తెలియకుండా ఇటు బీఆర్ఎస్తో కావచ్చు, అటు కాంగ్రెస్తో కావచ్చు ఏ విధంగా పొత్తులు పెట్టుకుంటుంది, ఏ విధంగా మద్దతు తీసుకుంటుంది, ఏ విధంగా చైర్మన్లు, వైస్ చైర్మన్లు పదవులు పంచుకుంటారు అన్నది ఇప్పుడు పార్టీలో ఒక చర్చ అయితే జరుగుతుంది. ఇటు పొలిటికల్ వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది. బీజేపీ ముందు నుంచి కూడా ఒక సిద్ధాంతపరంగా, ఒక లైన్ పరంగా ముందుకు వెళ్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా అనుకున్న లక్ష్యాలు, జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో కూడా అనుకున్న లక్ష్యాలు సాధించాం, అనుకున్న లక్ష్యాల కంటే ఎక్కువ సర్పంచ్ సాధించామని చెప్పుకుంటూ వస్తుంది. కానీ ఇక్కడ మున్సిపాలిటీ ఎన్నికల్లో వినూత్నమైనటువంటి పరిస్థితి, బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటి అన్న చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో సైలెంట్గా బీఆర్ఎస్ బీజేపీ కలిసి పోటీ చేస్తూ ఉన్నాయి. ఈ రెండు పార్టీలు కలిసి కాంగ్రెస్ను, అధికార పార్టీని ఓడించేందుకు ప్రయత్నం చేస్తున్నాయనేది ముందు నుంచి కూడా ప్రచారం జరిగింది. కానీ ఎన్నికల తర్వాత, ఫలితాలు వచ్చిన తర్వాత వినూత్నంగా ఇటు బీఆర్ఎస్తో, అటు కాంగ్రెస్తో జతగట్టి పదవులు తీసుకోవడం ఇటు క్యాడర్లో ఒక గందరగోళం సృష్టించింది. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? ఈ విధంగా కాంగ్రెస్తో, అధికార పార్టీతో కావచ్చు, ప్రతిపక్ష పార్టీతో పదవులు పంచుకునేటట్లయితే ఎందుకు ఇన్ఛార్జీలు కావచ్చు, ఆశీష్ షలార్ ఎందుకు, రేఖ శర్మ ఎందుకు, ముఖేష్ ఫర్నామీ ఎందుకు, ఈ రాష్ట్రానికి ఇన్ఛార్జీలు ఎందుకు, మున్సిపాలిటీ
ఒక మున్సిపాలిటీకి ఇన్ఛార్జ్కి ఎందుకు, కోఆర్డినేటర్లు ఎందుకు, ఇంత పెద్ద పార్టీ ఎందుకు, అధికార పార్టీతో ఇటు ప్రతిపక్ష పార్టీతో పొత్తులు పెట్టుకొని మద్దతు తీసుకొని పదవులు పంచుకోవడం ఏ విధమైన ఏ మేరకు సరైందన్నది పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. చాలా క్లియర్ కట్గా రాష్ట్ర నాయకత్వం తేల్చి చెప్తుంది గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది, ఎవరితో మద్దతు తీసుకుంటున్నారు, ఎవరితో వైస్ చైర్మన్లు తీసుకుంటున్నారు, ఏ పార్టీతో కలిసి ముందుకు వెళ్తుంది, ఆ స్థానికతను బట్టి ఉంటుంది. అది రాష్ట్ర నాయకత్వం సంబంధం లేదన్నది పార్టీ క్లియర్ కట్గా చెప్తుంది. కానీ గ్రౌండ్ లెవెల్లో పార్టీ తెలియకుండా ఏ విధంగా జరుగుతుంది, ఎందుకు పొత్తులు పెట్టుకోవాల్సి వస్తుంది, ఒంటరిగానే ఉంటాం, ఇండిపెండెంట్గానే ఉంటాం, ప్రతిపక్షంలోనే ఉంటాం తప్పితే ఏ పార్టీతో మేము మద్దతు తీసుకోము, ఏ పార్టీని మద్దతు కోరమని చెప్పినటువంటి రాష్ట్ర బీజేపీ ఈ విధమైనటువంటి పరిస్థితులు రావడం వెనకాల అంతా కూడా ఒక రకంగా చర్చ జరుగుతున్నటువంటి వెంకట్, ఇప్పుడు దీనిపైన పార్టీ నాయకత్వానికి ఒక పార్టీ నాయకత్వానికి కావచ్చు, పార్టీ కార్యకర్తలకు, కొంతమంది ముఖ్య నాయకులకు ఏమైనా చెప్తున్నారా? ఎటువంటి సరే క్షేత్రస్థాయిలో ఏ రకంగా వ్యవహరించాలి, రాష్ట్ర స్థాయిలో ఏ రకంగా వ్యవహరించాలి అనేది. సో క్షేత్రస్థాయిలో ఇప్పుడు చాలా చోట్ల కలిసి వెళ్తున్నాయి కాబట్టి అక్కడ పరస్పర విమర్శలకు ఇంకా తావు ఉండకపోవచ్చేమో. వీటిపైన ఎటువంటి క్లారిటీ ఇస్తున్నారు? సో మీడియాకి ఏం చెప్తున్నారు అనేది మనం చూసాం. ఇందాక బిగ్ టీవీతో మాట్లాడుతూ రామచంద్రరావు చెప్తున్నారు అది క్షేత్రస్థాయిలో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఏ రకంగా వ్యవహరించారనేది. బట్ క్యాడర్కి పార్టీ నాయకత్వానికి ఏం సూచిస్తున్నారు? క్షేత్రస్థాయిలో ఎలా ఉండాలనే దానిపైన, రాష్ట్ర స్థాయిలో ఎలా ఉండాలి దానిపైన? ఖచ్చితంగా వీటి మీద ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో మేము లెక్కలు తీసుకుంటాము. ఎక్కడ ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నది, ఏ పార్టీతో మద్దతు తీసుకున్నది, ఎక్కడ వైస్ చైర్మన్లు తీసుకున్నది, ఏ విధమైనటువంటి అక్కడ మద్దతు తీసుకున్నారు అన్న దాని మీద లెక్కలు తీసుకుంటాం. పూర్తి స్థాయిలో సమీక్ష చేస్తాం. ఒకవేళ ఆ విధమైనటువంటి మద్దతు కోరి పదవులు పొందితే కనుక దాని మీద సమీక్ష చేస్తాం. ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, ఏ రకమైనటువంటి తీసుకోవాల్సి వచ్చింది, పార్టీకి తెలియకుండా ఎందుకు చేశారన్న దాని మీద లెక్కలు తీసుకుంటామని చెప్తోంది రాష్ట్ర నాయకత్వం. దాని మీద ఫలితాల మీద కూడా ఇవాళ మరికొద్దిసేపట్లో సమీక్ష సమావేశం కూడా నిర్వహిస్తుంది. రాష్ట్ర నాయకత్వంతో పాటు ముఖ్య నేతలు అందరూ కూడా ఈ సమీక్ష సమావేశానికి రాబోతున్నారు. పార్టీ ఫలితాలు ఎందుకు వైఫల్యం చెందాల్సి వచ్చింది, ఎందుకు అత్యధిక మెజారిటీ ఇటు మున్సిపాలిటీల్లో ఏవైతే వార్డులు కావచ్చు, ఇటు కార్పొరేషన్లో డివిజన్లు కావచ్చు ఎందుకు గెలవలేకపోయాము అన్న దాని మీద ఫలితాల మీద సమీక్ష నిర్వహించుకుంటుంది. అంతర్మదనంలో ఉంది పార్టీ కూడా దానికి లెక్కలు కూడా చేసుకుంటుంది ఎందుకు విఫలమయ్యామన్న దాని మీద. సో ఇక్కడ చాలా చోట్ల అమనగల్ కావచ్చు, నారాయణపేట కావచ్చు, ఇటు బైంసా కావచ్చు, కరీంనగర్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, మెట్పల్లి కావచ్చు, ఇటువంటి చాలా చోట్ల ఇస్నాపూర్ కావచ్చు, ఇట్లాంటి చాలా చోట్ల బీజేపీ ఆధిక్యంలో ఉంది. స్పష్టమైన మెజారిటీ లేకపోయినప్పటికీ కూడా కొంత పొలిటికల్ స్ట్రాటజీ తీసుకుంటే కనుక అక్కడ మున్సిపాలిటీని కైవసం చేసుకునే అవకాశం ఎక్కువ మొత్తంలో ఉంది. కానీ ఎందుకు అక్కడ వైఫల్యం చెందాల్సిన అవసరం ఏమొచ్చింది అనే దాని మీద కూడా సమీక్ష నిర్వహిస్తుంది. సో ఈ బీజేపీ కాంగ్రెస్తో అటు బీఆర్ఎస్తో పొత్తులు ఎందుకు పట్టుకున్నది, మద్దతు ఎందుకు తీసుకున్న దాని మీద లెక్కలు తీసుకుంటాం, దాని మీద సమీక్ష చేస్తాం, ఖచ్చితంగా ఆరాధిస్తాం అనేది అయితే రాష్ట్ర నాయకత్వం చెప్తోంది. సో చూడాలి దీని మీద. ఇప్పటికే చాలా చోట్ల బీఆర్ఎస్తో అటు కాంగ్రెస్తో జతగట్టింది. వాటి మీద ఏ విధమైనటువంటి చర్యలు చేపడుతుంది, భవిష్యత్తులో ఆ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అనేది అయితే చర్చ జరుగుతోంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ వెంకట్. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు చాలా క్లియర్గా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చెప్పారు, హంగ్ వచ్చిన చోట బీజేపీ ఎవరికి సపోర్ట్ చేయదు అని. కానీ చాలా చోట్ల బీఆర్ఎస్కి సపోర్ట్ చేసింది, చాలా చోట్ల కాంగ్రెస్కు సపోర్ట్ చేసింది. దీంతో బీజేపీ క్యాడర్ కొంత అసహనానికి గురవుతోంది, పార్టీ డబుల్ స్టాండ్ అవలంబిస్తోంది అంటూ బీజేపీ క్యాడర్ అయోమయానికి గురవుతున్న పరిస్థితి. సో దీనిపైన బీజేపీ పర్ఫార్మెన్స్ పైన, ఎన్నికల్లో రాబట్టినటువంటి ఓట్లు కావచ్చు, సీట్లు కావచ్చు, వాటిపైన కొద్దిసేపట్లో బీజేపీ రాష్ట్ర నాయకత్వం సమీక్ష చేయబోతూ ఉంది.